నమస్తే సార్, నా పేరు రాజశేఖర్. నేను షణ్ముఖ కంపెనీలో మార్కెటింగ్ డెవలప్మెంట్ ఎగ్జిక్యూటివ్ వర్క్ చేస్తున్నాను సార్. సో ఈ కొణిజర్ల విలేజ్, కొణిజర్ల మండలం, ఖమ్మం డిస్టిక్లో ఉన్న ఈ విలేజ్లో మన రైతు గారి పేరు దిలీప్ గారు. సో ఈ దిలీప్ గారు ఉన్న 5 ఎకరాలు మొక్కజొన్న పొలంలో మన టర్మినేటర్ అనేది యూజ్ చేశాను సార్. సో అది ఏ విధంగా పనిచేసిందో రైతు మాట్లాడి తెలుసుకుందాం. సార్ నమస్తే సార్. నమస్తే సార్, ఈ టర్మినేటర్ కొట్టారు కదా సార్ మీరు, ఇది ఏ విధంగా పనిచేసింది? దానికన్నా ముందు కొట్టిన మందు ఏ విధంగా పనిచేసింది? ఇది బాగా పనిచేసిందా, అది బాగా పనిచేసిందా? నేను మొక్క మొలిసిన 15 రోజులకి పురుగు ఆశించడం స్టార్ట్ అయింది. ఓకే. మేము వేరే మందు తీసుకొచ్చి కొట్టాను. అప్పుడు అది ఏమాత్రం పురుగు చావలేదు. ఓకే. తర్వాత టర్మినేటర్ చెప్పారు నాకు. టర్మినేటర్ తీసుకొచ్చి కొట్టాను. కొట్టిన సాయంత్రం వరకు మార్నింగ్ కొట్టాను, ఎర్లీ మార్నింగ్ కొట్టాను. ఓకే. సాయంత్రానికి పురుగు చనిపోవడం స్టార్ట్ అయిపోయింది. ఆకు మీదనే పడుకునిపోతుంది. నేను ఇది కొట్టిన టైంలో మొక్క కూడా ఇంత హైట్ లోనే ఉంది. మొక్క కూడా ఇంత హైట్ లోనే ఉంది. ఇప్పుడు చూడండి, ఇప్పటి వరకు మళ్ళీ పురుగు మందు కొట్టలే నేను. చాలా బాగుంది పురుగు మొత్తం వచ్చిపోయి ఆకు కూడా నీట్గా వచ్చిందండి. ఇది మందు కొట్టిన మందు మనం మామూలు అడుగు మందులు వేస్తాం కదా, అడుగు మందులు వేస్తే ఎట్లా నలుపుకొస్తుందో అలా వచ్చిందండి ఈ మందు, పురుగు మందు కొట్టడం వల్ల. టర్మినేటర్ నేను చెప్పాను. మొత్తం నాది 5 ఎకరాలు ఉండే, 5 ఎకరాలకి నేను ఇదే వాడే. దీంతో పాటు ఇది బాగా పనిచేసిందని చెప్పేసి నేను గట్టి మందు కూడా వీళ్ళదే తీసుకున్నాను, మీదే షణ్ముఖ వాళ్ళది. అదేది టైజన్ అని చెప్పారు, టైజన్ షట్రాజిన్ అని చెప్పారు, అవి వాడిని. ఇది నేను కొట్టినప్పుడు అసలు తేమ లేదండి. నేను కొట్టినప్పుడు అందరూ తడేసి కొట్టాలని చెప్పారు, కానీ నేను కొట్టినప్పుడు ఫుల్ డ్రై. ఇది నేను కొట్టి 10 రోజులు అవుతుంది. ఇప్పుడు చూడండి, మొత్తం ఇప్పుడు వేసా నేను తడి. 10 రోజుల తర్వాత కొట్టిన 10 రోజులకి తడేసా నేను, చనిపోవడం స్టార్ట్ అయింది మొత్తం. చాలా బాగా పనిచేసింది. నేను మిగతా రైతులకు కూడా మా పక్కన చెప్పాను, ఇది తక్కువ ఖర్చులు మంచి లాభం ఉంది అని చెప్పాను. ఓకే సార్, థ్యాంక్ యూ. నమస్తే సార్, నా పేరు రాజశేఖర్. నేను షణ్ముఖ కంపెనీలో మార్కెటింగ్ డెవలప్మెంట్ ఎగ్జిక్యూటివ్ వర్క్ చేస్తున్నాను సార్. సో ఈ కొణిజర్ల విలేజ్, కొణిజర్ల మండలం, ఖమ్మం డిస్టిక్లో ఉన్న ఈ విలేజ్లో మన రైతు గారి పేరు దిలీప్ గారు. సో ఈ దిలీప్ గారు ఉన్న 5 ఎకరాలు మొక్కజొన్న పొలంలో మన టర్మినేటర్ అనేది యూజ్ చేశాను సార్. సో అది ఏ విధంగా పనిచేసిందో రైతు మాట్లాడి తెలుసుకుందాం. సార్ నమస్తే సార్. సార్, ఈ టర్మినేటర్ కొట్టారు కదా సార్ మీరు, ఇది ఏ విధంగా పనిచేసింది? దానికన్నా ముందు కొట్టిన మందు ఏ విధంగా పనిచేసింది? ఇది బాగా పనిచేసిందా, అది బాగా పనిచేసిందా? నేను మొక్క మొలిసిన 15 రోజులకి పురుగు ఆశించడం స్టార్ట్ అయింది. మేము వేరే మందు తీసుకొచ్చి కొట్టాను. అప్పుడు అది ఏమాత్రం పురుగు చావలేదు. తర్వాత టర్మినేటర్ చెప్పారు నాకు. టర్మినేటర్ తీసుకొచ్చి కొట్టాను. కొట్టిన సాయంత్రం వరకు మార్నింగ్ కొట్టాను, ఎర్లీ మార్నింగ్ కొట్టాను. సాయంత్రానికి పురుగు చనిపోవడం స్టార్ట్ అయిపోయింది. ఆకు మీదనే పడుకునిపోతుంది. నేను ఇది కొట్టిన టైంలో మొక్క కూడా ఇంత హైట్ లోనే ఉంది. మొక్క కూడా ఇంత హైట్ లోనే ఉంది. ఇప్పుడు చూడండి, ఇప్పటి వరకు మళ్ళీ పురుగు మందు కొట్టలే నేను. చాలా బాగుంది పురుగు మొత్తం వచ్చిపోయి ఆకు కూడా నీట్గా వచ్చిందండి. ఇది మందు కొట్టిన మందు మనం మామూలు అడుగు మందులు వేస్తాం కదా, అడుగు మందులు వేస్తే ఎట్లా నలుపుకొస్తుందో అలా వచ్చిందండి ఈ మందు, పురుగు మందు కొట్టడం వల్ల. టర్మినేటర్ నేను చెప్పాను. మొత్తం నాది 5 ఎకరాలు ఉండే, 5 ఎకరాలకి నేను ఇదే వాడే. దీంతో పాటు ఇది బాగా పనిచేసిందని చెప్పేసి నేను గట్టి మందు కూడా వీళ్ళదే తీసుకున్నాను, మీదే షణ్ముఖ వాళ్ళది. అదేది టైజన్ అని చెప్పారు, టైజన్ షట్రాజిన్ అని చెప్పారు, అవి వాడిని. ఇది నేను కొట్టినప్పుడు అసలు తేమ లేదండి. నేను కొట్టినప్పుడు అందరూ తడేసి కొట్టాలని చెప్పారు, కానీ నేను కొట్టినప్పుడు ఫుల్ డ్రై. ఇది నేను కొట్టి 10 రోజులు అవుతుంది. ఇప్పుడు చూడండి, మొత్తం ఇప్పుడు వేసా నేను తడి. 10 రోజుల తర్వాత కొట్టిన 10 రోజులకి తడేసా నేను, చనిపోవడం స్టార్ట్ అయింది మొత్తం. చాలా బాగా పనిచేసింది. నేను మిగతా రైతులకు కూడా మా పక్కన చెప్పాను, ఇది తక్కువ ఖర్చులు మంచి లాభం ఉంది అని చెప్పాను. ఓకే సార్, థ్యాంక్ యూ.